అందరికీ నమస్కారం. నేను మీ దుఃఖబాలరాజు, పాతపట్నం నియోజకవర్గం. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో ప్రపంచంలో ఉన్నటువంటి శ్రామిక లోకమంతా ఏకమైన రోజు. అలాగే కార్మికులు, కర్షకులు వారి యొక్క శ్రమను గుర్తించి వారి యొక్క పని గంటలను కుదించడానికి మరియు వారి యొక్క శ్రమకు తగ్గ వేతనం పొందడానికి కోసమై రోడ్లు ఎక్కి వారు ఎంతోమంది వేలాది మంది ప్రాణాలు విడిచిపెట్టారు. వారి యొక్క ప్రాణత్యాగమే ఈ మేడే. మేడే అనేది 1886 మే 1 అమెరికాలోని లాస్ ఏంజెల్ నగరంలో వేలాది మంది శ్రామికులు యాంత్రిక లోకం అప్పుడున్నటువంటి పోటీతత్వం, కర్మాగారాలు, అప్పుడున్నటువంటి యాంత్రిక ప్రపంచంలో వారి యొక్క శ్రమని దోపిడీకి గురవుతుందనేసి ఒక నిరసనతో వారి యొక్క శ్రమకి గుర్తింపుగా పని గంటలను కుదించి తగిన వేతనాలు ఇవ్వాలనేసి 1886 మే 1 అమెరికాలోని లాస్ ఏంజెల్ నగరంలో రోడ్ల మీదకి వచ్చి వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలా వచ్చిన ఈ మేడే ఈరోజు ఆ మేడే యొక్క ముఖ్య సిద్ధాంతాలను కూడా చాలా మంది తెలుసుకోకుండా జెండాలు ఎగరవేసి కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు తప్ప కార్మికులు, కర్షకులు ఎంతో మంది ప్రాణత్యాగంతో వచ్చింది. కార్మిక లోకం సైతం ఎంతో మంది రోడ్ల మీదకి వచ్చారు. కర్షకులు సైతం భూస్వాములను, బూర్జువాల దగ్గర వారి యొక్క శ్రమని తాకట్టు పెట్టి వారి యొక్క వేతనం అనేది చాలా తక్కువగా పొందారు. ఉదయాన్నే 5 గంటలకు పోయి సాయంత్రం 7-6 గంటల ప్రాంతం వరకు కూడా వాళ్ళు వ్యవసాయ క్షేత్రంలో పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మన భారతదేశంలో కూడా వ్యవసాయం మీద కూడా ఎన్నో విప్లవాలు, వ్యవసాయ రైతు కూలీల్లో కూడా ఎన్నో విప్లవాలు చోటు చేసుకున్నాయి. అలాగే పారిశ్రామిక వాడల్లో కూడా ఎన్నో విప్లవాలు జరిగితే వాటన్నిటికీ నిదర్శనమే ఈ మేడే. మరొకసారి ప్రపంచ కార్మికులకు మరియు ప్రపంచ కర్షక వీరులకు అందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నేను మీ దుఃఖబాలరాజు. జై హింద్.